హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇది వచ్చేసి ఫ్రైడే ఉంది, వీళ్ళకి స్కూల్ లేదు కదా, బంద్. సో స్కూల్కి అయితే రెడీ టెంపుల్కి అయితే రెడీ అవుతున్నాం అనమాట. సో మా హస్బెండ్కి ఎంతసేపు అయింది ఫోన్ చేసిన నిమ్మకాయ తీసుకోరా గుడికి వెళ్దామని. లాస్ట్ వీక్ ఏం చేసిండు, వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్దామని అన్నాడు కదా, క్యాన్సిల్ చేసి ఈవినింగ్ వెళ్దామని చెప్పిండే కదా. ఆ రోజు ఇంక ఈవినింగ్ వీళ్ళు వచ్చారు, హోంవర్క్స్ రాసుకున్నారు. నా ముఖంలో ముఖం పెట్టింది వచ్చారు, హోంవర్క్స్ రాసుకున్నారు. ఇంక అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి మేము వెళ్ళాం. నాకు తెలుసు ఈవినింగ్ టైంలో చాలాసార్లు క్యాన్సిల్ అవుతుంది, అందుకే మార్నింగ్ వెళ్ళేసి వద్దామని చెప్తాను నేను ఎప్పుడు. అందుకే ఈరోజు మార్నింగే తయారైనాం. హాలిడేనే ఉంది కదా, హాలిడే ఉంది. పిల్లలు ఎంత వరస్ట్ బిహేవియర్ నేర్చురంటే, ఏదో వీడియో తీసినప్పుడు మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పినా అట్లే మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంటారు. అలానే సబ్బు అయితే వాటర్లో సబ్బులు ఎట్టుండు, వాటర్ సబ్బు పెడతా. ఏం చెప్తావురా, ఏం చెప్తావు, నా సంగతి ఏం చెప్తావు? ఇంకా వీడికి వచ్చేసి కరాటే క్లాస్కి వేసిండు మా హస్బెండ్. ఇంకా రేపటి నుంచి ఇతను మార్నింగ్ వెళ్ళిపోవాల్సిందే కరాటే క్లాస్. ఈరోజు వేసిండు, మార్నింగ్ మాట్లాడేసి వచ్చిండంట. మాట్లాడి 1 month ఫీజు కూడా కట్టేసి వచ్చిన. ఇక రేపు నుంచి మార్నింగ్ వేసి పంపాలి కరాటికి అంటున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే అంటున్నాడు, లాస్ట్ ఇయర్ నుంచి అంటున్నాడు వీడికి కరాటికి వేద్దామని చెప్పేసి. ఈరోజు రేపటి నుంచి మా పీటీ సార్ చెప్పిండు కలెక్టింగ్ ఉందంట. నేను ఇంకేమైనా మాట్లాడుతుంటే మొత్తం కక్కేసాయి. ఇప్పుడే మాట్లాడిన తర్వాత మాట్లాడు. అయిపోయిందా? అదే లాస్ట్ ఇయర్ వేద్దామని అనుకున్నాం కానీ వేయలేదు అనమాట. ఇంకా ఈ ఇయర్ ఏం చేసిండు, యాక్చువల్లీ ఈరోజు హాలిడే కదా, మా విన్ను కూడా పొద్దున్నే లేచిండు. మా హస్బెండ్ టెంపుల్ కోసం అని చెప్పి లేస్తారు కదా, ఈరోజు పడుకోలేడు మా హస్బెండ్. పొద్దున్నే లేచేసరికి వీళ్ళిద్దరు కొద్దిసేపు కూర్చొని ముచ్చట పెట్టుకొని ఏమేమో చేసి ఇంకా మార్నింగ్ లేసి వీళ్ళు గ్రౌండ్కి వెళ్ళేసి వస్తారనమాట. గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసేసి వస్తారు. సో అట్లా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఆడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదా, మార్నింగే ఇంకా అట్లా వేసేసినట్టున్నారు. అనుకున్నప్పుడు అయ్యలేవు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు అయిపోయింది. అందుకే కొన్ని పనులు అట్లే ఉంటాయి, అనుకొని ప్లాన్ చేసినా కూడా లాస్ట్ మూమెంట్ క్యాన్సిల్ అయిపోతే, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతే. లాస్ట్ ఇయర్ చాలా అనుకున్నాం, వేయాలి అనుకుని పోయలేము. వర్షం పడుతుంది, అది పడుతుంది, వర్షాకాలం పోని ఆ కాలం పోని అనుకుంటుంటుంది. ఏమంటే అంత నేను ఇంకా అప్పుడే వీళ్ళు వచ్చినాక అప్పుడు 7:50కో 45కో లేచిన నేను. అప్పుడు లేచినాక సడన్గా వచ్చింది మా హస్బెండ్, వాడిని కరెక్ట్గా వేసేసిన అన్నారు. 2 years మొన్న ఏమైంది, గేమ్స్ ఆడిరు కదా, దెబ్బ తగిలిందని చెప్పినా కదా. ఈ దెబ్బ తగిలిందని చెప్పేసి నెక్స్ట్ గేమ్స్ తీసుకెళ్తే గేమ్స్లో పార్టిసిపేటే చేసలేడంట. దెబ్బ తగిలిందని చెప్పేసి నెక్స్ట్ గేమ్సే ఆడలేరంట. ఈ కరాటీలో నాకు దెబ్బలు తగిలింది, అది తగిలిందని చెప్పేసి నువ్వు ఇది చేయకు, మంచిగా 2 years ఉంటుంది, ఫస్ట్ బ్లాక్ బెల్ట్కి వెళ్ళు. అన్ని దేవాలి మా వినోడ్ సోనీకి బాడీ గార్డ్లా కొడతాడు కానీ చాలా మెత్తకవాడు. వీడు సోనీకి ఇట్లా కొడతాడు కానీ. సరే బంద్ చేయి, ఇప్పటికి 10 సార్లు అదే డైలాగే చెప్తున్నా, బంద్ చేయి లేవు. చిరాకు తెప్పిస్తున్నారు. ఆల్రెడీ పీవీలోనే బ్లాగ్ స్టార్ట్ చేసిన. అదే బ్లాక్ బెల్ట్ ఏదో చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా చేస్తాడో మాకు కొంచెం స్ట్రాంగ్ వాడి నిజంగా చాలా మెత్తగా అట్లా ఉంటాడు కానీ చిన్నోడు చాలా స్ట్రాంగ్, వీడు చాలా డొల్లలాగా ఉంటాడు. వీడు జూనికి అట్లా ఉంటాడు. మొన్న దెబ్బ తగిలిని చెప్పి నెక్స్ట్ గేమ్స్ తీసుకెళ్తే ఆడకుండా కూర్చున్నాడు అంట వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుతుంటే. ఇదిగాడికి చాలా స్ట్రాంగ్ చేయించాలి. వేసేసినామని చెప్పాను కదా. సో రేపటి నుంచి వీడు వెళ్తాడు. నేను ఏం చెప్పినా వీడిని 1 month పంపిద్దాము. 1 month పంపించి మంచిగా వీడికి ట్రైనింగ్ మంచిగా అవుతుందంటే నెక్స్ట్ మంత్ నుంచి వాడిని కూడా వేద్దాము అని చెప్పిన. ఇప్పుడే 1 వద్దు, ఫస్ట్ వీడిని పంపించినాక వాడిని వేద్దామని చెప్పిన. సో వీడిని ఫస్ట్ 1 month అయితే పంపించిద్దాం. చాలా మంది వెళ్తారు మా ఊర్లో కరాటేకి, మటుకు చాలా మంది వెళ్తారు.
డాన్స్ క్లాసెస్ అవన్నీ తక్కువ, కానీ కరాటీకి మొత్తం గ్రౌండ్లో చాలా మంది వెళ్తారు, చాలా మంది అట్లా చిన్న చిన్న పిల్లల నుంచి వెళ్తారు. చిన్నపిల్లలు అయితే చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారు. ఇంకా సార్ వాళ్ళు, పీటీ సార్ వాళ్ళు ఉన్నాడు, అందరు ఉన్నారు. సో జస్ట్ ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం, కాంగ్రెస్ తెచ్చుకున్నాం, వంట చేయాలి ఇప్పుడు. వాషింగ్ మిషన్ బట్టలు వేసిపోయినాయి పెట్టుకోండి. సో ఎండలు బాగానే ఉన్నాయి, అసలు వర్షము పడతలేదు, బాగా వేడి వేడిస్తుంది. ఇంట్లో వస్తే మళ్ళీ కూలర్ లేక ఉండలేదు, ఏమో అంటించి బాగా చూడండి, తింటున్నా కదా, చూపిస్తా చూడురి. విన్నా దీంట్లో పురుగు చూడరా, పురుగురా అంటే ఇవి ఇంట్లో వస్తుంటాయి కదా, పురుగు అట్లే కాల్ చేసిందా మీకు? జర పక్క తిరిగి నాకు క్లారిటీ వస్తలేదు, నేను కెమెరా రాదు, నీకు ఏది కనబడదు, చూపిస్తాను. పురుగే ఇది ఇక్కడ, ఇది సగం పోయినట్టుంది. ఆమె కట్ చేయకుండా చూసుకోలేదు, ఏం చేసలేదు, కాల్ చేసింది ఇచ్చేసింది. నువ్వు దాంట్లో చూసుకొని తిన్నా, ఎప్పుడు ఇట్లా రాలే నాకు, కానీ ఫస్ట్ టైం వచ్చింది. అంటే పురుగు లేవులే, పైన చూస్తున్నా తెలుస్తుంది కదా. లేదు లేదు, అంత బాగానే ఉంది. సడన్గా చూసిన ఇలా పట్టుకున్నాను. ఇంకా ఇంట్లో పురుగులు ఉంటుండే చేస్తుంటారు కదా మమ్మీ, కానీ ఆమె చూసుకోకుండా పొరపాటు కాల్ చేస్తున్నాను. అదే ఎంతసేపు వచ్చింది కదా, కాస్ట్యూమ్ తీసుకుంటే ఇప్పుడని టైం 6 అవుతుంది. 5 o'clockకి వీళ్ళందరూ బయటకు వెళ్ళారు అనమాట, గ్రౌండ్ కానీ వెళ్ళేసి వస్తామని చెప్పి. అప్పటి నుంచి కొద్దిసేపు ఫోన్ చూసుకొని ఇంక కసు కొట్టి బట్టలు మడత పెట్టి బాసలు దొమ్ముకుందాం అనుకున్నా, అట్లే కూర్చున్నా. టైం చూస్తే 6 అవుతుంది. వీళ్ళు ఆల్రెడీ వెళ్ళి కూడా గంట అవుతుంది. తొందరగా తీసుకురామని చెప్పిన మా హస్బెండ్కి, ఎందుకంటే వీడికాడికి ఇంగ్లీష్ చదువుకునేది ఉంది, నిన్న చదువుకోలేడు, సగమే చదివిన సగం అట్లే పెట్టింది కదా, చదివించాలి వాడికి. సో వీళ్ళు తొందరగా వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు. మా చిన్న నా కొడుకు చూడండి, ఇంత మాయకంగా వండుకుండు కదా, వేసిన కొడుకు. ఈరోజుకి 19 days అయింది. రేపు ఎల్లుండి అయితే 21 days హనుమాన్ గుడికి తిరగడం అయిపోయే టైంలో ఈరోజు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్ వెజ్ తినేసి వచ్చింది. ఏం చేయాలో చెప్పు. ఇక ఇతనికి అయితే నేను గ్రౌండ్ తీసుకోపో, ఊక ఆడిగిడికి తీసుకోపో, ఆడిపించుకరా అంటే తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ దింపేసి వచ్చిండు. చెప్పిండంట వాళ్ళకి తినిపియద్దని, అయినా సరే వాళ్ళు అట్లే తినిపించారు. అసలు సిచ్యువేషన్ ఏమైందో తెలియదు. మా వెన్నుగాడు అయితే వెళ్ళిపోయి అన్నం తిన్నాడంట, వాడు నాన్ వెజ్ తిన్నాడు మమ్మీ అని చెప్తున్నాడు. వాడికి వీడికి 1 year డిఫరెన్స్. వీడు ఎంత ఇదిలో ఉంటాడు చూడండి. ఏదేమో వచ్చినాక స్నానం చేయిపోయి ఉంటివి అంటాడు. వచ్చిందే 7:30కి వచ్చిండు. అప్పటికి నేను శివపురాణం చదువుకుంటా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి చదువుకుంటూ కూర్చున్నాను నేను. అప్పుడు వచ్చి నాన్ వెజ్ తిన్నాడంట అని షాప్లో పిల్లలు చెప్పేసరికి పిచ్చి లేచింది నాకు. అసలు వీడిని అని కూడా లాభం లేదు, వీడు చిన్న పిల్లోడు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇతను గుడికి తిరుగుతున్నాడు, నాన్ వెజ్ తిన్నామని తెలిసి కూడా పెట్టిరంటే ఏం చేయాలో చూడండి. ఎప్పుడెప్పుడు ఇట్లా ఇతను తిరుగుతున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఇట్లా తినిపించలేము, చాలా స్ట్రిక్ట్గా చెప్తుండే. ఒక్కోసారి అయితే 41 days కూడా తిరుగుతుండే అతనే. అప్పుడు కూడా అస్సలు పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడండి, రేపు లేదు ఎల్లుండి అయిపోతే 19th day సండే రోజు అయిపోయే టైంలో ఇట్లా చేసిండు. ఇక నేను కూడా ఉండనులే, చిన్నపిల్లోడే కదా అని చెప్పేసి సాయంత్రం పూట ఏం స్నానం చెప్పలే, సర్ది అవుతుంది. మళ్ళీ ఆల్రెడీ వాటి ఇంట్లోకి వచ్చేసిండు. ఇంకా వేడి నీళ్ళు పెట్టి స్నానాలు గీనాలు 7:30కి ఏం చేయాలని వదిలేసిన వండుకోకని. ఎట్లా నేను మండే రోజుకి బొంతలు మళ్ళీ అన్నీ రేపు ఎల్లుండి స్టార్ట్ చేయాలి. మండే రోజు పూజ చేసుకుంటా కదా, సో రేపు ఎల్లుండి బొంతలు వాషింగ్ క్లీనింగ్ పని అంతా పెట్టుకుంటా. ఉండండి ఇది ఒక్కో రోజు అన్నట్టుగా చిన్నపిల్లోడు అన్నట్టుగా వదిలేసిన. కానీ చాలాసేపు అర్లిన అదే ఇదిలోనే ఉండే, ఎందుకు తిన్నాడు అయిపోయే మూమెంట్లో. ఎవరికైనా బీప్ లేస్తుందా లేవది ఇట్లా చేస్తే. ఆడంటే చిన్నపిల్లోడు, పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు కూడా అట్లా పెడితే ఏం చేయలేదు. ఎప్పటి నుంచో చెప్పిండు అతను తిరుగుతున్నాం ఇంకా తిరిగేది. ఈరోజు మధ్యాహ్నం కూడా
డ్రాప్ చేసినప్పుడు కూడా చెప్పేసి వచ్చిందట తినిపియకుండి అని. అయినా సరే పెట్టిరు దాన్ని. విన్ని అడిగితే నేను కారం పొడి అన్నం తిన్నా, వాడికి చికెన్ అన్నం వేస్తే ఇక తిన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా అయితే తిన్నాడు కదా, వాడేం పోయి గిన్నెలు వేసుకొచ్చుకొని అయితే తిన్నాడు కదా. ఏం సిచ్యువేషన్ జరిగింది, ఏం చేయలేమో అంత. ఇట్లాంటి పనికి మళ్ళీ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తున్నాయి. దెబ్బలు తగులుడు అది ఇది ఏదో ఒక డిస్టర్బెన్స్ అంటారు కదా, ఇట్లాంటివి ఎప్పుడు అసలుకి ఇట్లా దేవుడికి తిరిగేటప్పుడు నాన్ వెజ్ తినే ఇదే లేదు. కానీ ఇది అయిపోయింది, ఇంకేం మొత్తుకుంటే ఏమొస్తుంది. రేపు ఎల్లుండి అయిపోతే రేపు ఎట్లో బొంతలు ఇల్లు కూడా అంతా క్లీన్ చేస్తా అనేసి వదిలేసి. సో ఇంత ఇవాళ వీడియో. బాయ్. బాగా కోపం నుండి సాయంత్రం చోర్లుకుంటే ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయింది. ఇక ఇతను చూడు, సాయంత్రం శివపురాణం చదువుతున్న ఇంతసేపు అని పిల్లల్ని వరుసుకోమంటే గదింత వరుసుకురు. ఇప్పుడు ఇది ఒక పొంతేసిండు. ఏంది ఇది ఇట్లుందా అని చూస్తే వంకర వేసిండు. మూతవారి ఇతను మా పెద్ద మూతవారి. మళ్ళీ ఏమన్నది ఇతన్ని, అన్నీ నా మీదే నొక్కుతాం అంటాడు.